శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, గురువు యొక్క మార్పు జరిగింది. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే కర్కాటక రాశిలోకి వస్తారు. మనకి విదితమైంది. కర్కాటక రాశిలోకి వచ్చారు 2వ తారీఖున. అలాగే యమునా నది పుష్కరాలు కూడా వచ్చాయి. మరి గురువు మార్పు రీత్యా ద్వాదశ రాశులకి ఆయన ఉచ్చస్థితిలో ఉండడం చేత ఎటువంటి ఫలితాలను ఇస్తారు? అన్ని వేళలో ఉచ్చస్థితిలో ఉండరు కదా, సో ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకమ్మా అంటే కర్కాటక రాశి ఆయనకి ఎందుకంత ఉచ్చస్థితి? ఆయనకి చాలా అంటే ఉచ్చస్థితి ఎందుకంటే అంటే ఇప్పుడు ఇక్కడ సుమన్ టీవీలో చాలామంది యాంకర్స్ ఉన్నారు. విక్రమాదిత్యకి పద్మిని గారికి ఉన్నటువంటి ఆ ఇంటరాక్షన్ ఎందుకు అంత బెటర్గా ఉంటుంది? చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, లేకపోతే మనది ఓన్గా ఫీల్ అవ్వటం. అంతే కదా, అంటే సొంత ఇల్లు అంటే ఇక్కడ కూడా ఇప్పుడు పద్మిని ఆహ్వానించినప్పుడు ఇది సహజంగా సుమన్ టీవీ, కానీ ఇక్కడ నాకంటూ అంటే నా మనిషి, లేకపోతే మీ ఇద్దరం కలిసి జర్నీ చేసాం, ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఒక కొత్త రకాన్ని అంటే ఒక యాంకర్ ఒక గెస్ట్ లా కాదు మన ఇద్దరం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు ఎంతమంది మీరు ఎన్ని చూసుకోండి, ఈ 5-6 ఏళ్లలో ఈ టైప్ ఆఫ్ అంటే ఒక ఇంటరాక్షన్, ఒక సమస్యని కూలంకుశంగా పరిష్కరించడం, దాని గురించి విశ్లేషణ చేయడం. ఏదో డౌట్ అడిగేస్తే ఆన్సర్ చెప్తే జనాలకు అర్థమయ్యేది కాదు. మన ఇద్దరం మొదలు పెట్టాం. అవును, 100%. అలా గురుడికి కర్కాటకంలో ఏముంది ప్రత్యేకత? చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. పైగా చంద్రుడి యొక్క రాశి, వారిద్దరు కలిస్తే గజకేసరి అని కూడా అంటారు. ఇంకా అంటే ఆయన అందులో అక్కడ ఏ నక్షత్రం ఉంది? పునర్వసు. ఆయన స్వనక్షత్రం ఉంది. ఇంకా పుష్యమి, ఆశ్లేష. ఓకే, పుష్యమి నక్షత్రానికి అధిపతి ఆయనే, అంటే నక్షత్ర అధిదేవతగా ఉన్నాడు. అలాగే పునర్వసు నక్షత్రం, ఆశ్లేష. అంటే ఒక ఇంటిలో నేను చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటున్నానంటే నాకు సంబంధించినటువంటి, నేను పద్మినితోటి ఎందుకు అంత బాగుంటాను అంటే తనకు సబ్జెక్ట్ ఉంది, నాకు సబ్జెక్టుని ప్రజెంట్ చేయాలనే తాపత్రయం ఉంది. కాబట్టి మా ఇద్దరం కలిస్తే ఒక మంచి ఎపిసోడ్ వస్తుంది. అలాగే చంద్రుడు కర్కాటక రాశి ఏదైతే ఉందో అది సహజ చతుర్థ స్థానం, అది డొమెస్టిక్ లైఫ్. అంటే గురుడు ఆధ్యాత్మికతలో ఒక అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి పుష్యమీ నక్షత్రానికి సహజంగా తనకి శని పడడు కదా, కానీ వాళ్ళిద్దరూ కలిగితే నీచభంగ రాజయోగం మకర రాశిలో జరుగుతుంది. అది దానికి ఆపోజిట్గా ఉండేటువంటిదే కదా కర్కాటక రాశి. అందుకని అక్కడ అద్భుతమైనటువంటి తనకున్నటువంటి శక్తులను ఎవాపరేట్ చేసి తద్వారా తన దృష్టి ఎక్కడెక్కడైతే పడుతుందో అక్కడ అంటే సహజ శుభుడు అంటారా? సహజ శుభుడు, పూర్ణ శుభుడు. ఇప్పుడు మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఎన్ని రోజులైంది స్టార్ట్ చేసి? అంటే గురుడు రాబోతూ మీకు ఏమి నేర్పిస్తున్నాడు? శాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు. గురు పుష్యమి యోగం రోజు మొదలైంది. ఓ సూపర్. ఇంకా తిరగలేదు. ఇంకా అంటే నీకు వచ్చేటువంటి అజ్ఞానం ఇక మనం వర్ణించలేం. మీ అదృష్టం పద్మిని దొరకటం మీ అదృష్టం. ఆవిడ నువ్వు ఎక్కువ నవ్వేస్తున్నావు, లేకపోతే ఎక్కువ ఇంటరాక్ట్ అయిపోతున్నావు, వాళ్ళు మాట్లాడినివ్వు అంటే తను మాట్లాడుతుంటేనే లోపల నుంచి ఏమైనా వస్తాయి. అది సహజంగా తనకున్నటువంటి తృష్ణ. శాస్త్రమే. మంచి తల్లి. ఏం చెప్పించేద్దాం అనుకుంటున్నాం? గురువు కదా, మరి మళ్ళీ ఇటువంటి కాంబినేషన్ ఎప్పుడు వస్తుంది అసలు? ఒక్కసారి ఆలోచించు. ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి, కానీ ఈ జ్యేష్ఠం అధిక జ్యేష్ఠం రాదుగా. ఈ కాంబినేషన్ మళ్ళీ కుదరాలంటే ఒక్కొక్కసారి వాళ్ళు పెడుతుంటారు 122 సంవత్సరాలకు ఒకసారి, 200 ఒకసారి. అలా చూసుకున్నా కూడా మనం చూడలేము. ఈ జన్మకు చూడలేకపోవచ్చు. కరెక్ట్. కానీ ఈ జన్మలో ఇప్పుడు చేసుకుంటే ఈ పుణ్యాన్ని పట్టుకెళ్ళిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళిపోవచ్చు. అవకాశం. అందుకని ఏంటంటే సంవత్సరం పాటు ఆయన అతిచారంలో ఉన్నారు కదా, అటు ఇటు తిరుగుతూ కర్కాటకం నుంచి మళ్ళీ మిథునానికి వెళ్ళి కర్కాటకానికి. ఈ ఆటలో అద్భుతమైనటువంటి ఫలితాలు మారుద్దాం. బాగుంది, చాలా మార్పు వస్తుంది జనాల్లో. ఆధ్యాత్మిక చింతనకి ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ సంవత్సరం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేస్తే ఈ పుణ్యం ఏదైతే ఉందో మనకి జన్మజన్మలాగా చేస్తుంది. బ్యూటిఫుల్. మరి ఏం చెయ్యాలి? గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ద్వాదశ రాశుల వాళ్ళు అనేది ఒక్కొక్క రాశికి సపరేట్గా మాట్లాడుకుందాం సార్. అలాగే మీరు వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి వేదమే అన్నిటికీ ప్రమాణం అని ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి విషయం. వేదం ఇచ్చినటువంటి మంత్రాలు ఎవరెవరు ఏమేం చేసుకోవచ్చు, అలాగే
ప్రతి పూజ కానీ అసలు ప్రతి నిత్యం కూడా మనకి సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. సంకల్పం లేకపోతే వృధా అమ్మ. ఆ, సంకల్పం లేని correct. జీవితం, గమ్యం లేని ప్రయాణం ఆ. ఎలా అయితే వృధావో మనకు సంకల్పం ఉండాలి. రైట్. మరి సంకల్పం కూడా ఎలా చెప్పుకోవాలి? ఒక మంత్రం చేసేస్తున్నాం కాదు, దానికి సంకల్పం ముందు చాలా గట్టిగా మనస్ఫూర్తిగా గనక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంకల్పం ఎవరికి తెలియడం కోసం అమ్మా? ముందు మనకి తెలియాలి, ఎవరికో కాదు. లోపల తెలియడం కోసం. అంటే నువ్వు సంకల్పం చెప్పకపోతే భగవంతుడికి తెలియదా? కాదు. భగవంతుడికి అంతా తెలుసు, సర్వాంతర్యామి. కానీ అది నీ లోపల నాటుకుపోవాలి. ఎగ్జాక్ట్. చేసేది నేను, ఫలితం కావాల్సింది నాకు. Right. అది శివుడికి చెప్తున్నావు అంటే నీలో ఆత్మకారకుడికి నువ్వు తింగరేసాలు ఎగు. ఇది నీ సంకల్పం, ఇది నీ టార్గెట్, దాని మీద దృష్టి పెట్టు. Right. అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం, పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆ, ఇలా ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే లోపల ఉన్నటువంటి మనకి లోపలికి మనం ప్రయాణం చేయడం కోసం. Right. మనకే వినాలి, మనమే వినాలి. Right. మన దృష్టి దాని మీద కేంద్రీకృతం అవ్వడం కోసం ప్రతిరోజు ఎవరైతే ఆ సంకల్పాన్ని చెప్పుకుంటారో అద్భుతాలు చూస్తారు. రైట్. ఎలా చెప్పుకోవాలి అనేది కూడా వీడియోలో, ఏ రాశి వాళ్ళు ఎలాగా ఏ మంత్రం చదువుకోవాలి, ఎలా సంకల్పం చెప్పుకొని చదువుకోవాలి అనేది వివరంగా మనం అందిద్దాం సార్. మరి మొదలు పెడదామా? తప్పకుండా తెలియదు. రైట్. మరి వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి గురువు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు సార్? సహజంగా వృశ్చిక రాశి యొక్క తత్వం ఏంటి? చాలా 8th హౌస్ ఇది కదా, న్యాచురల్ 8th అంటే హౌస్ కదా. నువ్వు జ్యోతిశాస్త్రం నేర్చుకుంటున్నావు ఇప్పుడు కాబట్టి చిన్న 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 గుడ్డు కూడా కాదు సార్, నేను జస్ట్ బీజం. అదే చాలా బోడంత మర్రివృక్షం ఉంది దాంట్లో. అంటే నువ్వు నేర్చుకుంటున్నావు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆల్రెడీ నేర్చేసుకున్నావు, దాన్ని తెలుసుకుంటున్నావు, మళ్ళీ బయటకు ఓపెన్ అవుతుంది అంతే. గురువు గారు చెప్పిన మాట ఇది. తెలియని విషయాలు ఏమీ చెప్పట్లేదు, తెలిసినవే చేస్తున్నాం. గుర్తొస్తున్నాయి అంతే, గుర్తుకొస్తున్నాయి. చెప్పారు సార్. 8th హౌస్ లోతైన పరిశీలన, సంకల్ప బలం. 8th అంటే అష్టసిద్ధులు, రహస్య విద్యలు, సీక్రెట్, పరిశోధన, ఇవన్నీ దాంట్లోవే. సహజంగా అక్కడ ఉన్నటువంటి కుజుడుకున్నటువంటి కారకత్వం. చూడండి, మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇలాంటివి, ఇవన్నీ దానికి సంబంధించినవి. దానికి ఈయన ఏమవుతుంది, ఈయన 9వ భాగ్యస్థానంలో సంచారం, పూర్వపుణ్యం కూడా మనకి కారణం అవుతుంది. దాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. అంటే ఇంకా నేను కొంతమంది చూసాను వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం అగ్రెసివ్నెస్, అనురాధ, వృశ్చికం వీళ్ళు ఉంటారు. అలాగే సహజ స్వభావం వాళ్ళకి అది కరెక్ట్ కాదేమో. అది అంటే అంటే మా ప్లేస్లో ఉంటే మీకు తెలుస్తుంది అంటారు. అవన్నీ మీరు ఎనలైజ్ చేసుకోండి. ఈ ఒక్క సంవత్సరం మాత్రం వృశ్చిక రాశి వాళ్ళ అభివృద్ధి కోసం, వృశ్చిక రాశి నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వృశ్చిక రాశిలో ఉంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనురాధ నక్షత్రం కావచ్చు, జ్యేష్ఠ కావచ్చు. మీలో మార్పు రావాలనుకున్నప్పుడు ఈ ఒక్క సంవత్సరం సంకల్పంగా పెట్టండి. ఒక్క సంవత్సరం మీకు అది పూర్వపుణ్యస్థానం, భాగ్యస్థానం అవుతుంది. ఇది మనం పట్టుకెళ్దాం. వచ్చే జన్మలో మళ్ళీ అద్భుతమైనటువంటి భాగ్యాన్ని, గురువు అనుగ్రహం, అంటే నీకు సకల దోషాలు ఉన్న, దరిద్రాలు ఉన్న, గురువు అనుగ్రహం ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇది మనకి మళ్ళీ ఈ జన్మకి కాదు, ఏ జన్మకో తెలియదు. అందుకని ఈ జన్మకి పట్టుకెళ్ళిపోదాం. తెలుసుగా, ఇప్పుడు తెలిసింది మాట్లాడుకుంటున్నాం. తెలియకపోతే ఇప్పుడు నిన్నటి వరకు నాకు తెలియదు ఇంత ఉంటుంది, ఇది చేద్దామని తెలుసుకున్నాను. చెప్పగలిగితే 10 మందికి అందివ్వగలిగితే మంచిది. మన చుట్టూ ఉన్న ప్రపంచం, వాతావరణం అంతా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకని ఈ సాధన చేద్దాం. అలాగే సార్. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వృశ్చిక లగ్నం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సాధన చేయండి. ఒక్క సంవత్సరం సంకల్పంగా పెట్టుకోండి. విరుద్ధ స్వభావ పదార్థాలు అంటే వండినవి కూడా విరుద్ధమే. మనం సహజంగా మనం అందరం కూడా వండనవే తినాలి. రా వెజిటేబుల్స్, రా ఫ్రూట్సే తీసుకోవాలి ఒరిజినల్గా. కానీ అలవాటు పడడం, కొంచెం పచనం చేసుకుని, అంటే మనకి ఫర్మెంటేషన్ ఉంది, అది కొంచెం చేంజ్ అవుతుంది. గుడ్ బ్యాక్టీరియా యాడ్ అయ్యి తీసుకునే ఉంది. తర్వాత మనం ఈ మళ్ళీ వంటలు వండి ఇలాంటివన్నీ మనం అడిషనల్గా యాడ్ చేసుకుంటాం. దానివల్ల ఇబ్బంది పడుతుంది. అందుకని ఏంటంటే అందులోంచి బయటకు వచ్చి సాత్వికమైనటువంటి, అంటే మాంసాహారం, గుడ్లు, చేపలు ఇలాంటివి ఏమీ తినకుండా ఒక్క సంవత్సరం వృశ్చిక రాశి మీ జీవితాల్లో మార్పు కావాలి అనుకుంటే ఈ సంకల్పం చేసుకోండి. ఇది మీ వృశ్చిక రాశి, మీ ఫ్రెండ్స్ వృశ్చిక రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా మనం మార్పు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ సంకల్పం చేసుకుని అద్భుతమైనటువంటి మంత్రం. ఏ మంత్రం చదువుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా? ఋగ్వేదం నుంచి 4:51 బృహస్పతి సూక్తం నుంచి మొదటి మంత్రం ఇది. బృహస్పతే అతి యదర్యో అర్హాద్ ద్యుమద్ధి భాతి క్రతుమజ్జనేషు యద్దీదయచ్చ వస వృత ప్రజాత తదాస్ము ద్రవిణం దేహి చిత్రం. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని మీకు చదవటం వస్తే చదువుకోండి, లేదంటే మనం ఇదే మంత్రాన్ని రిపీట్గా ప్లే చేసుకుని విని
వీళ్ళైతే ఎవరైనా చదవటం వచ్చిన వాళ్ళతో వాళ్ళకి నేర్పించి వాళ్ళతో ఇది అందరికీ వర్తిస్తుంది. గురువుడు అందరికీ గురుడే, అవును. దేవతల గురువు కాబట్టి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పిల్లలకి నేర్పించారనుకోండి, పిల్లలు అంటూ ఉంటే అది మీరు వింటూ ఉన్నా దాని ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. పిల్లలకి నేర్పించండి, వాళ్ళలో అద్భుతమైనటువంటి జ్ఞానం వస్తుంది. వాళ్ళు ఏ రాశి వాళ్ళైనా వాళ్ళకి ఇది పనిచేస్తుంది. మీరు వినొచ్చు, మీకు చదవటం వస్తే మీరు చదువుకుంటే ఇంకా మంచిది. దాంతోపాటు వీళ్ళకి ఇంకొక మంత్రం, మరొక అనుకూలమైనటువంటి బృహస్పతి యొక్క రక్షణ ప్రార్థన అంటే ఇది. బృహస్పతిర్న పరిపాతు పశ్చాత్ ఉతోత్తరస్మా దదరాధగా యోహు పురస్తాదుత మధ్యతోనః సఖాసఖిభ్యో వరివహ కృణోతు. ఇది రక్షణ మంత్రం. ఇది కూడా చదువుకోవాలి. ఎన్నిసార్లు చదవమంటారు ఈ రెండు? ఇది అంటే 27, 54, 108 ఓపిక. మామూలుగా మంగళవారం, గురువారం, ప్రధానంగా గురువారం ఎక్కువ చదువుకుంటూ, మంగళవారం కూడా అంటే రాస్యాధిపతి కుజుడు కాబట్టి కుజుడు అనుగ్రహం కోసం 2 రోజులు పసుపు వస్త్రాలని ధరించి సూర్యోదయ సమయంలో తూర్పుకి మనం తిరిగి కూర్చుని ఈ మంత్రాన్ని సాధన చేసుకోవచ్చు. అలాగే సంకల్పం ఎలా చెప్పుకోవాలి వీళ్ళు? ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సంకల్పం లేని పూజ పెద్దగా అంటే ఉంటుంది, ఫలితం ఉంటుంది. దేనికి నాకు ఏం ఇప్పుడు నేను దగ్గరకు వచ్చానమ్మా, నువ్వు చాలా మంచిదానమ్మా, అబ్బా నువ్వు సూపర్ అమ్మా, సరే నేనేం చేయాలి? అది కొంచెం ఏదైనా నాకు ఏదైనా మంచి వీడియోలు చేసి పెట్టు, అయిపోయింది సంకల్పం. ఇప్పుడు మ్యూజిషియన్ దగ్గరికి వెళ్ళి మీరు పాటలు బాగా పాడతారు, ఓకే పాటలు బాగా పాడతారండి, అంతే సార్ మేము ఫంక్షన్ పెట్టుకుంటాం, మేము ఒక ఫంక్షన్ పెట్టుకుంటాం, అక్కడికి వచ్చి పాట, అది దానికి కారణం ఉండాలి. ఆ సంకల్పమే ఇది మనకి. ధైర్య వివేక ఆత్మజ్ఞాన స్థిత్యర్థం గోడ విద్య శాస్త్ర విజ్ఞాన ప్రాప్త్యర్థం శత్రుబాధ విఘ్న నివృత్త్యర్థం బృహస్పతి అనుగ్రహ ప్రసాద స్థిత్యర్థం గురుగ్రహ కుజగ్రహ అనుగ్రహ స్థిత్యర్థం గురు మంత్ర జపం కరిష్యే. రైట్. ఇది సంకల్పం చెప్పుకుని 2 మంత్రాలు యథాశక్తి 27 సార్లు మినిమం చేసుకోవాలి. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మి తల్లి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.